మత్స్యకారులకు అండగా నిలబడాలి, వారి ఆదాయం పెంచాలి, అన్ని రకాల వసతులు కల్పించాలి. ఈ లక్ష్యాలు నిర్దేశించుకుంది కూటమి ప్రభుత్వం. తగ్గట్లుగానే ఆ దిశగా అడుగులు వేస్తోంది. మరీ ముఖ్యంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మత్స్యకారులకు వరుస వరాలందిస్తోంది. 2 ఏళ్ల క్రితమే జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ ప్రారంభమైంది. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడు ఆ అభివృద్ధికి కొనసాగింపుగా సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తీర ప్రాంతానికి రక్షణ కల్పించే సంస్థ ఇది. నౌకాదళానికి అత్యాధునిక సాంకేతిక పరికరాలు అందించే ఈ కంపెనీయే మత్స్యకారులకు ఉపాధి కల్పించి మరెన్నో విధాలుగా సహకరించనుంది. ప్రభుత్వ చొరవతో ఏడాదిలోగా కార్యకలాపాలు మొదలుపెట్టేలా ఇప్పటికే ఓ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మత్స్య సంపదను సృష్టించడంలో రాష్ట్రం దూసుకుపోతోంది. కొన్ని లెక్కల ప్రకారం ప్రభుత్వానికి ఇదో గ్రోత్ ఇంజిన్గా పనిచేస్తోంది. అంతేకాదు, రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగానిదే సుమారు 7.4% మేర ఉంది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా ఏటా 21,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్టు అంచనా. ఈ స్థాయిలో ఖజానాలో వాటా ఉంది కాబట్టే ప్రభుత్వం ఈ రంగానికి తగిన ప్రాధాన్యతనిస్తోంది. మత్స్యకారుల ఉపాధికి ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటోంది. వీలైనంత మేర వారి ఆదాయం పెంచడానికి అన్ని విధాలుగా చొరవ చూపుతోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించింది. 2 ఏళ్ల క్రితమే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైంది. దీని ద్వారా సుమారు 6,000 కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నట్టు అంచనా. చిన్న పెద్ద పడవలు ఆగేందుకు వీలుగా ఇక్కడ వసతులు కల్పించారు. అదే విజన్తో మరో దిగ్గజ సంస్థను నెల్లూరుకు రప్పించింది ప్రభుత్వం. అదే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ. ఈ మధ్య మంత్రి నారా లోకేష్ ఈ సంస్థకు శంకుస్థాపన కూడా చేశారు. నెల్లూరు సాగర తీరంలో పెట్టుబడులు పెట్టేందుకు సాగర్ డిఫెన్స్ సంస్థ ఆసక్తి చూపించడానికి కారణాలేంటి అని తెలుసుకునే ముందు ఈ కంపెనీ గురించి కొంత చెప్పుకోవాలి. ఇది ముంబైకి చెందిన ఓ రక్షణ రంగ సంస్థ. అన్మాన్డ్ అటానమస్ మారిటైమ్ వ్యవస్థను ఖచ్చితత్వంతో తయారు చేయగలదు అన్న పేరు సంపాదించుకుంది. భారత సైన్యం కోసం తొలిసారి మానవరహిత సముద్ర ఉపరితల వాహనాలను తయారు చేసింది ఈ సంస్థ. ఇప్పుడు ఇదే కంపెనీ నెల్లూరు తీర ప్రాంతానికి రక్షణ కల్పించనుంది. అత్యాధునిక సాంకేతికతతో తయారైన పరికరాలను నౌకాదళానికి అందించనుంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె తీరంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. తూర్పు తీరంలో భద్రత పెంచే లక్ష్యంతో ఈ సంస్థను నెలకొల్పాలని కేంద్రం భావించింది. అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఈ సంస్థ నెల్లూరుకే వచ్చేలా కృషి చేశారు. ఈ పరిశ్రమలో తయారయ్యే పరికరాలు, వాటి ఉపయోగాలకు సంబంధించి కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో ప్రభుత్వం ఎంతో సంతృప్తి చెందింది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను సత్వరమే మంజూరు చేసింది. ఫలితంగా జువ్వలదిన్నెలో 29.5 ఎకరాల్లో ఎటానమస్ మారిటైమ్ షిప్ యార్డును అభివృద్ధి చేసేందుకు సాగర్ డిఫెన్స్ సంస్థ ముందుకొచ్చింది. మొదటి దశలో 45 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మా మత్స్యకార సోదరులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని చూసుకునే బాధ్యత ప్రజాప్రభుత్వంది. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆచితూచి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అద్భుతమైన ఒక మ్యారిటైమ్ కంపెనీని ఈరోజు మనం తీసుకొస్తాం జరిగింది. వీళ్ళు ఒక పక్కన డిఫెన్స్ తయారు చేస్తూ మనకు కూడా అండగా నిలబడతారు. మన సంపద మనకి ఎట్లా ఉపాధి పెంచే దాంట్లో కూడా వాళ్ళు అన్ని రకాలుగా సహకరిస్తారని ఈ సభాముఖంగా మా మత్స్యకార సోదరులకి నేను హామీ ఇస్తున్నా. రక్షణ శాఖ సమన్వయంతో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు కానుంది. మానవరహిత బోట్స్ తయారు చేసి నౌకాదళానికి అందించనుంది. అన్మాన్డ్ సర్ఫేస్ వెజల్స్ యుఎస్వి, అటానమస్ అండ్ వాటర్ వెహికల్స్ ఏయువి, ఇంటెలిజెంట్ నావిగేషన్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ మారిటైమ్ సెన్సర్స్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ లాంటివి తయారు చేస్తుంది ఈ సంస్థ. మానవ ప్రమేయం ఎక్కువగా లేకుండానే తీర ప్రాంతాన్ని రక్షించుకునేందుకు ఇవన్నీ సహకరించనున్నాయి. ఇక జువ్వలదిన్నెలో ఏర్పాటు చేసే షిప్ యార్డ్ ద్వారా వెజల్స్ కు సంబంధించిన వర్చువల్ రెప్లికాలను తయారు చేసేందుకు వీలవుతుంది. తద్వారా ఇంజనీర్లు వెజల్స్ పరిస్థితి ఎలా ఉంది అన్నది సిమ్యులేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. సముద్రంలోకి పంపే ముందే అప్గ్రేడ్ చేయడం, డిజైన్లో మార్పులు చేర్పులు లాంటివి సులువవుతాయి. అదే సమయంలో ఖర్చు, సమయం ఆదా అవుతాయి. ఇక యుఎస్వీల ద్వారా
ద్వారా సముద్ర జలాలపై నిఘా పెట్టడం, తీర ప్రాంత రక్షణ, సరకు రవాణా, వాతావరణ పరిస్థితులపై పర్యవేక్షణ లాంటివి చేపట్టేందుకు వీలవుతుంది. ఈ సాగర్ డిఫెన్స్ షిప్పింగ్ వల్ల ఇవాళ భారతదేశంలోనే తొలిసారి ఇలాంటి సంస్థ మనకు వస్తాం. దీన్ని ద్వారా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కంపెనీలు ముందుకు వస్తాను. ఎందుకంటే మచిలీపట్నంలో కూడా గోవా షిప్పింగ్ వాళ్ళకి వస్తున్నారు, ఢిల్లీ నుంచి ఒక సంస్థ వస్తున్నారు, అలాగే ఇటు దిగరాజపట్నంలో కూడా కొన్ని షిప్ బిల్డింగ్ కంపెనీలు వస్తూ ఉన్నాయి. దానికి నాందిగా ఇక్కడ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అలాగే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఈ ప్రాంతంలో కూడా మనం చూసాం, కృష్ణపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా రూపమే మారిపోయింది. మరి ఈ పరిశ్రమతో మత్స్యకారులకు లాభమేంటి అనే అనుమానం రావచ్చు. అయితే ఈ సంస్థ అటు తీర ప్రాంత రక్షణకు సహకరిస్తూనే ఇటు మత్స్యకారులకు ఉపాధి అందించనుంది. అదెలా అంటే ఈ షిప్ యార్డ్లోనే షిప్ మెయింటెనెన్స్, రిపేర్ లాంటి సౌకర్యాలు ఏర్పాటవుతాయి. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే రియల్ టైం సేఫ్టీతో పాటు నావిగేషన్ సపోర్ట్ అందుతుంది. అంటే వాతావరణ పరిస్థితులపై రియల్ టైం వెదర్ అప్డేట్స్ ను మత్స్యకారులకు అందిస్తుంది ఈ వ్యవస్థ. ఏ ప్రాంతాలు చేపల వేటకు ప్రమాదకరం అనే వివరాలను పక్కాగా ఇస్తుంది. అంతేకాదు చేపలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఏ ప్రాంతంలో వేట అనువుగా ఉంటుంది అనే సమాచారము ఇది అందిస్తుంది. తద్వారా చమురుతో పాటు సమయము ఆదా అవుతుంది, ఎక్కువ మొత్తంలో చేపలు పట్టేందుకు వీలవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా అనుకోని విపత్తులు వచ్చినప్పుడు మత్స్యకారులు ప్రమాదంలో చిక్కుకుంటే వారిని రక్షించేందుకు మానవరహిత మారిటైమ్ వ్యవస్థ సహకరిస్తుంది. ప్రత్యేకమైన పడవలు పంపించి సురక్షితంగా వారిని తీరానికి చేర్చేందుకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఏఐ సాంకేతికతను వినియోగించనున్నారు. ఈ సాగర్ డిఫెన్స్ అంటే చాలా పెద్ద కంపెనీ. చాలా రాష్ట్రాలు ఈ కంపెనీ వాళ్ళ దగ్గర రావాలంటే పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్ వల్ల ఈ కంపెనీ ఇక్కడ రావడం చాలా సంతోషమైన విషయం. ఫిషింగ్ హార్బర్ అండ్ సాగర్ డిఫెన్స్ రెండు మ్యూచువలీ బెనిఫిషియల్. ఎందుకంటే ఈ కంపెనీ వచ్చిన తర్వాత వాళ్ళు ఫిషర్మెన్కి ఏ ఏరియాలో క్యాచ్ ఎక్కువ ఉంది, ఏ ఏరియాకి వెళ్తే బాగుంటుంది, తర్వాత రాబోయే రోజుల్లో సపోజ్ ఫిష్ మన సముద్రంలో ఒక ఫిషింగ్ బోట్ కానీ ఏమైనా డిస్ట్రెస్ ఉంటే వీళ్ళు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర కొంత హై స్పీడ్స్ బోట్ ఉంటాయి కాబట్టి వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా వీలు ఉంటుంది. ఉద్యోగ అవకాశాల పరంగా చూస్తే ఈ షిప్ యార్డ్ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా సుమారు 700 మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా. అంతేకాదు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత సుమారు 25,000 మత్స్యకార కుటుంబాలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా యువతకు పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరనుంది. ఈ హార్బర్ ఈ సాగర్ డిఫెన్స్ వచ్చినందువల్ల మా మత్స్యకారులకి అదనపు ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. సముద్రంలో ఎక్కడ మత్స్య సంపద ఉందో రాడార్ ద్వారా తెలుసుకుని వారికి GPS ద్వారా తెలియజేసి అక్కడికి పోయి ఫిషింగ్ చేసుకునే దానికి అవకాశం కల్పించే విధంగా ఈ రోజున ఈ సాగర్ డిఫెన్స్ వారు ఉపయోగపడబోతున్నారు. సాగర్ మిత్ర పథకం ద్వారా స్థానిక మత్స్యకార కుటుంబాల్లోని యువతకు ఊతం అందించాలని కేంద్రం భావిస్తోంది. ఇంజనీర్లు, నావల్ ఆర్కిటెక్ట్స్, టెక్నీషియన్స్, అడ్మిన్ స్టాఫ్ సహా మరికొన్ని ఉద్యోగాలు రానున్నాయి. ప్రధానంగా మత్స్యకారులకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మత్స్యకార కుటుంబాలకు చెందిన యువకులకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణనిచ్చి వారికి పరిశ్రమలో అవకాశం కల్పించనున్నారు. సముద్ర తీర పరిరక్షణ కోసం వాళ్ళు తయారు చేసే యంత్రాలని ఈ యొక్క సాగర్ డిఫెన్స్ కంపెనీ తయారు చేయబోతా ఉంది. అందులో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటగా మన జువలదన్లో ఇది పెట్టడం జరిగింది. దీనివల్ల మనకి రాబోయే రోజుల్లో కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మందికి, సుమారు 1000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతూ ఉంది. ఏదేమైనా ఈ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉండే ప్రభుత్వం. మొత్తంగా చూస్తే మత్స్యకార రంగానికి ఊతం అందించాలన్న కేంద్ర ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ కూడా తోడవుతోంది. సాగర్ డిఫెన్స్ పరిశ్రమ ఏర్పాటే ఇందుకు సాక్ష్యం. ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి దొరకడంతో పాటు మత్స్యరంగ పరంగా రాష్ట్ర ముఖచిత్రం మారిపోయే సూచనలు గట్టిగానే కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా మరింత ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉండడం ఆహ్వానించాల్సిన విషయం.